ఆరోగ్యానికి హానికరం. సాధారణంగా ఈ స్లోగన్ మనకు సిగరెట్ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లపై కనిపిస్తున్నాయి. కానీ సమోసా, జిలేబీ, స్వీట్లు, కూల్ డ్రింక్స్ పైన ఇదే స్లోగన్ కనిపిస్తే ఇది ఖచ్చితంగా షాకింగ్ న్యూసే. ఇకపై చిరుతిళ్లపైన ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది శుద్ధాబద్ధమని తేలిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ వైరల్ కావడంతో పీఐబీ రంగంలోకి దిగింది. స్థానిక విక్రేతలు విక్రయించే ఆహార పదార్థాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని తేల్చింది. సాంప్రదాయ భారతీయ స్నాక్స్ను నిర్దిష్టంగా లక్ష్యంగా చేసుకోవడం లేదని కూడా ఇది ధృవీకరించింది. వీటిపై కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్చరిక లేబుల్ జారీ చేసిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పీఐబీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. కేవలం ఆహార పదార్థాలు ఉండే చక్కెర, నూనె శాతాలను తెలిపేలా లేబుల్స్ ఉండాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసిందని, అంతేగాని వార్నింగ్ మెసేజ్ కాదని తెలిపింది. ఆహారం గురించిన సందేశాలతో పాటు మెట్లు ఎక్కడం, వాకింగ్ వంటి శారీరక యాక్టివిటీలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వున్న ఆహారాలు వంటి ఆరోగ్యకరమైన భోజన ఎంపికలను ఎంచుకోవడం వంటి సూచనలు కూడా ఈ అడ్వైజరీలో ఉన్నాయని పేర్కొంది.